రియల్ ఎస్టేట్ వ్యాపారం తెలంగాణలో ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో ఇదేంది గిరీష్ డైరెక్ట్గా చిట్టా ఈరికి తీసుకొచ్చినావని అంటే ఒక పేదోడి కళ సొంత ఇల్లు. ఫస్ట్ నువ్వు ఒక ఉద్యోగం లెక్కంగానే నీకు కావాల్సిందల్లా ఒక నీ సొంత ఇల్లు అనేది ఒక పేదోడి కళ ఉంటుంది కదా, అది అలా తెలంగాణలో ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో ఏ రకంగా ఉన్నదో అనేది మనం తెలుసుకోవాలి. అయితే పలు విశ్లేషకారులు అండ్ టు దట్ మ్యాటర్ రియల్ ఎస్టేట్ సంస్థలు అండ్ టు దట్ మ్యాటర్ పెద్ద పెద్ద సంస్థలు కన్సల్టెంట్స్లు అనరాక్ ఆర్ టు దట్ మ్యాటర్ ప్రాపర్టీ పెప్ ఎక్సెట్రా వీళ్ళందరూ అసలు ఏం మాట్లాడుకుంటున్నారు దాని మీద పెద్ద విశ్లేషణ చేసేంత దిమాగ్ మనకు ఉండకపోవచ్చు. కాకపోతే ఇవాళ రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఏ రకంగా ఉన్నది అని చెప్పి మాట్లాడితే ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏదైతే ఉంటుందో అది 1 ట్రిలియన్ బై 2030కి పోతుందంట. అయితే సూపర్ కదా గిరీష్, 2030కి 1 ట్రిలియన్ ఎకానమీకి మన రియల్ ఎస్టేట్ రంగం పోతుంది అని అంటే మనం అందరం ఆండే పెడదామా? జరాగుండ్రి సబర్కరు. ఎక్స్పర్ట్ ప్రిడిక్షన్స్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఎక్స్పర్ట్ ప్రిడిక్షన్స్ ప్రాపర్టీ పల్స్ వీళ్ళందరూ ఏమని మాట్లాడుతున్నారంటే ఎక్స్పర్ట్ ప్రిడిక్షన్స్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏమని మాట్లాడుతున్నారంటే రియల్ ఎస్టేట్ స్టంబల్స్ అని అంటే సర్వనాశనం అవుతుంది. అదర్ మెట్రో సిటీస్ భారతదేశంలో నుంచి కంపేర్ చేసి చూస్తే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది సర్వనాశనం అవుతుంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇన్ హైదరాబాద్ స్లోస్ డౌన్, తగ్గుముఖం పక్కుతున్నది. అసలు హైదరాబాద్ మార్కెట్ ఎందుకు డిక్లైన్ అవుతుంది Q3 2024 నుంచి? ఆధారాలతోనే మీ చిత్రగుప్త్ ప్రాప్ ఫ్లో అనే ఒక రియల్ ఎస్టేట్ అనాలిసిస్ చేసే ఒక చిన్న బ్లాగర్ ఆర్ టు దట్ మ్యాటర్ కంపెనీ ఆర్ టు దట్ మ్యాటర్ కన్సల్టెన్సీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు అని చెప్పి ఇవాళ కంప్లీట్ డీటెయిల్స్ మనం దీనికి పోదాం ఫ్రెండ్స్. సో ఇవేం మాట్లాడుతున్నాం అని చెప్పి మనం చూస్తే ఇది వస్తలేదు చూడు. ఇవాళ ఇది ఏం మాట్లాడుతున్నాం అని చెప్పి మనం చూస్తే శేఖర్ రెడ్డి అనే ఒక ఎంప్లాయీ 52 సంవత్సరాల ఒక మల్టీనేషనల్ ఫర్మ్లా పనిచేస్తున్న ఆయనకు ఒక 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఉన్నది ఫ్రెండ్స్. ఆయనకు ఒక 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఉన్నది. ఆ 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఆయన అమ్మనికే పెట్టినప్పుడు అక్కడ ఉన్న లోకల్ సేల్ కోసం పెడితే సుమారు 6 months అయింది. ఆయన అనుకున్న రేట్ రాలే, ఆయన ప్లాన్నే పోస్ట్పోన్ చేసేసాడు. ఇది కేవలం శేఖర్ రెడ్డి గారికే సమస్య ఇక్కడికి పరిమితం అయిపోలేదు. ఇట్లాంటి శేఖర్ రెడ్డిలు ఎంతోమంది ఉన్నారు. ఇవాళ ఇన్వెంటరీ ఓవర్ హ్యాంగ్ అని మనం మాట్లాడతాం కదా మనం రియల్ ఎస్టేట్ సంస్థలకు చాలామందికి తెలిసి ఉంటుంది. ఇవాళ ఇన్వెంటరీ ఓవర్ హ్యాంగ్ అనేది ఆల్మోస్ట్ 20 monthsకి బియాండ్ దాటిపోయింది. ఇది లాంగెస్ట్ అమాంగ్ ఆల్ ది సిటీస్. భారతదేశంలో ఉన్న హైదరాబాద్ టు దట్ మ్యాటర్ మెట్రోపాలిటన్ సిటీస్తో కంపేర్ చేస్తే ఈ ఓవర్ హ్యాంగ్ ఆఫ్ 20 months అనేది ఇట్స్ హైయెస్ట్, చాలా ఎక్కువ అందరికంటే. ఇక్కడ కాగిపోయిందా అంటే ఇక్కడ కాగదు. ఇది కమర్షియల్ స్పేస్కి కూడా అంతే ఉన్నది. సుమారు 59 million square feet కమర్షియల్ స్పేస్ కట్టినరు ఇవాళ హైదరాబాద్లో. అది విక్రయానికి వచ్చేసరికి అమ్మకానికి వచ్చేసరికి కేవలం 48.5 million square feet అబ్జార్ప్షనే ఉన్నది సిన్స్ 2020. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది కాదు. సిన్స్ 2020 59 million square feet స్పేస్ కమర్షియల్ స్పేస్ కడితే కేవలం 48.5 million square feet అబ్జార్ప్షన్ అయింది. ఇది ఎప్పటి నుంచి డేటా? 2020 నుంచి. టైమ్స్ ఆఫ్ ఇండియా డేటెడ్ 31st March 2025 ఫ్రెండ్స్. గిరీష్ అనేటోడు ఆధారాలు లేకుండా మాట్లాడాడు, మీకు డేట్లతో సహా చెప్తున్నా. ఇంకా మీకు ఆధారాలు కావాలనంటే ఆల్రెడీ నేను ఇక్కడ పెట్టిన డేటెడ్ టైమ్స్ ఆఫ్ ఇండియా March 2025. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో కూడా మాట్లాడుతున్న మాటలు డేటెడ్ May 1, 2025. ఇవన్నీ మీ ముంగట తీసుకొనే పెడుతున్నా. ఆ నాటి ప్రకారం ఏమని మాట్లాడుతున్నారంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది పాండమిక్ కోవిడ్ తర్వాత అంచెలంచెలుగా తగ్గుముఖం పట్టింది అని చెప్పి చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ ఫర్మ్స్ అనలిస్టులు ఎవరైతే ఉన్నారో అనరాక్ ఇంకా ప్రాపర్టీ ఈక్విటీ ఏమని అంటున్నారంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం అనేది 45% నుంచి 50%కి పడిపోయింది అని చెప్పి చెప్తున్నారు. అబ్సల్యూట్ డేటా తీసుకొని మనం మాట్లాడితే March 2024 ఏ మంత్లా మన జాన్ నుంచి March 2024 డేటా అండ్ జాన్ నుంచి March 2025 డేటా కంపేర్ చేసి చూస్తే ఈ పీరియడ్లో 2024 జాన్ నుంచి మార్చిలో 20,835 యూనిట్లు అమ్ముడు పోతే జనవరి నుంచి March 2025 ఆల్మోస్ట్ 11,114 యూనిట్లే అమ్ముడు పోయినాయి. అంటే 47% డిక్లైన్ అయింది. ఇది హైయెస్ట్ డ్రాప్ హైదరాబాద్ మొత్తం మన భారతదేశంలో మేజర్ సిటీలతో మనం కంపేర్ చేసి చూస్తే వెదర్ ఇట్ మేబీ పూణే, బెంగళూరు, చెన్నై ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ మేజర్ సిటీస్తో కంపారిజన్ చేసి చూస్తే హైదరాబాదే హైయెస్ట్ డిక్లైన్ అయింది. ఇంకా 70% ఆఫ్ ది న్యూ లాంచెస్ ఏవైతే హైదరాబాద్లో జరుగుతున్నాయో అవి లగ్జరీ అండ్ అల్ట్రా లగ్జరీ స్పేస్లలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు.
వాటి వాల్యూ మోర్ దెన్ 1.5 crores ఉన్నది. ఇవి కూడా 55% డిక్లైన్ అయినాయి అని అంటే రియల్ ఎస్టేట్ రంగం ఏ రకంగా పోతుంది తెలంగాణలో, ఎస్పెషల్లీ హైదరాబాద్లో అనేది మీరు చూసుకోండి. ఈ లగ్జరీ యూనిట్లు కూడా Jan to March FY24 అండ్ FY25 కంపేర్ చేసి చూస్తే 24లో 22,960 యూనిట్లు అమ్ముడు పోతే 2024లో 2025లో జాన్ నుంచి మార్చి వరకు కేవలం 10,275 యూనిట్లే అమ్ముడు పోయినాయి. అంటే ఏ రకంగా దెబ్బతింటుందో రియల్ ఎస్టేట్ రంగం అని చూడండి. దీనికి పలు కారణాలు చెప్తారు. అమెరికాలో జరుగుతున్న క్రైసిస్, బికాస్ ఎన్ఆర్ఐలే మేజర్గా ఈ ఫ్లాట్స్ కొంటుండే, ఇప్పుడు అక్కడ క్రైసిస్ జరుగుతుంది కాబట్టి పొటెన్షియల్ బయర్స్ తగ్గినరు అనేది ఒక రీజన్. తెలంగాణ రాష్ట్ర సర్కార్ రిజిస్ట్రేషన్ ఫీజు హైక్ చేసింది. ఇండస్ట్రీ కూడా ఒక 2% మీరు రిజిస్ట్రేషన్ ఫీజుని తగ్గించండి అని చెప్పి కోరుకుంటున్నా, పట్టించుకొని ప్రభుత్వాలు ఉన్నందుకు కూడా ఇది రియల్ ఎస్టేట్ రంగం మీద ఒక ఉక్కుపాదం మోపినట్టు అవుతుందనని. ఇంకొకటి ఇది ఎట్లుంటుందని అంటే దోసుకదుబ్బే బకాసురులు, అంటే ఈ రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారులు, వీళ్ళ ధనదాహం భూదాహం ఏడదాకున్నది అని అంటే సుమారు వెనకటికి 8,000 స్క్వేర్ ఫీట్, అంటే లగ్జరీ ఫ్లాట్స్లో ఎక్సెట్రా చెప్తున్నాను నేను, సెమీ లగ్జరీ ఆర్ అల్ట్రా లగ్జరీ ఫ్లాట్స్ గురించి చెప్తున్నా. 8,000 రూపాయల స్క్వేర్ ఫీట్ అమ్ముడు పోయేది ఇవాళ 12,000 రూపాయల స్క్వేర్ ఫీట్ కంపెనీకి ఇలా ధనదాహం భూదాహం పిచ్చల విడిగా పోతుందంటే దీనికి నియంత్రణ చేసేది ఏదైనా పాయింట్ చెక్కర్ ఉందా? ఒక సామాన్యుడు తన కళ నెరవేర్చుకుందామని అనుకున్నప్పుడు ఒక పాయింట్ చెక్కర్ ఏదన్నా ఉన్నదా? నువ్వు ఇది పెంచొద్దు, నువ్వు అట్లా చేయొద్దు, నువ్వు ఇట్లా చేయొద్దు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే సర్కార్ ఈ నియంత్రణ రియల్ ఎస్టేట్ రంగంలో ఎందుకు పెట్టలేకపోతుంది అంటే ఎవడేం చెప్పలేడు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత ఇలా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం అనేది ఒక నిజంగా పొటెన్షియల్ మార్కెటా, లేకపోతే ఇమ్మినెంట్ క్రాష్లలో ఉన్నదా, లేకపోతే ఇది ఒక బుడగన, నీటి మీద ఒక బుడగన మనం బలిగిపోనికే ఓవర్ సప్లై అవుతున్నది. అంటే టూ మనీ ప్రాజెక్ట్స్ వచ్చేసి డిమాండ్ వర్సెస్ సప్లైని ఆల్టర్ చేసేసి తద్వారా యూనిట్లు అమ్మకుండా పోతున్నాయా? ఈ ప్రైస్ రైస్ ఏదైతే స్టీప్ ప్రైస్ 8,000 నుంచి 12,000 స్క్వేర్ ఫీటు, 12,000 రూపాయల పర్ స్క్వేర్ ఫీటు. ఇప్పుడు మన చంద్రశేఖర్ రెడ్డి ఎక్సెట్రా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్ముదామనంటే అమ్ముడు పోతలేవు. ఇన్ఫ్యాక్ట్ ఆయన కొన్న 10 సంవత్సరాలలో కూడా ఒక వేరే కస్టమరు కొన్న 10 సంవత్సరాలలో కూడా ఆయన 10,000 రూపాయలకు స్క్వేర్ ఫీట్ కొంటే అది కేవలం ఇవాళ 11,000 స్క్వేర్ ఫీట్కి అమ్ముడు పోతుంది 10 సంవత్సరాల తర్వాత. ఆల్మోస్ట్ ఆయన 70 to 80% ఆఫ్ ది లోన్ కట్టేసిండి ఇప్పటికి. అంటే ఈ బబుల్ అనేది స్టాగ్నెంట్ అయిపోయిందా? పెట్టుబడి పెట్టాలన్నప్పుడు ఇలా ఇన్వెస్టర్ ఆలోచించాలన్నా, వెదర్ రియల్ ఎస్టేట్ ఏదైతే మనకు పొటెన్షియల్ అసెట్ క్రియేషన్ ఉంటుండేనో ఇవాళ అదే మనకు ఒక పొటెన్షియల్ ఘాతక్ అస్త్రమైందా ఇన్వెస్ట్మెంట్కి అనేది పలు విశ్లేషకారులు మాట్లాడుతుంటే సమాధానం దొరకక నెత్తి గోక్కుంటున్నారు సామాన్యుడు. వీడికి ఆగిపోయిందా అంటే 111 జియో ఇంపాక్ట్ ఫ్రెండ్స్. గవర్నమెంట్ 2016 అండ్ 2017లో విత్డ్రావల్ ఆఫ్ ఆర్డినెన్స్ తీసుకొస్తానన్నది జియో 111 అండ్ జియో నంబర్ 69 రూపంలో ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ షాకు ఏడుదాకా గురితీస్తుంది. నేను ఇన్ఫ్యాక్ట్ రాష్ట్ర సర్కార్ల జిగర్ల దమ్ ఈ ఎంక్రోచ్మెంట్స్ ఆపనీకి ఉన్నదా? అడ్డగోలుగా కట్టడాలు అసలు ఇక మామూలుగా కాదు. ఈ కట్టడాలను నియంత్రించే కెపాసిటీ ఏమన్నా ఉన్నదా? ఈ రీజన్స్ నేను మాట్లాడతలేను ఫ్రెండ్స్, ఈ రీజన్స్ నేను మాట్లాడతాను. గిరీష్ అనేటోడు అబ్సల్యూట్గా ఆధారాలు పెట్టే మాట్లాడతాడు. ఐఎన్ఎస్టీ March 21, 2025కి వచ్చిన డేటా తీసుకొని మాట్లాడుతున్నా. గ్లోబల్ రెసిషన్కి కూడా కారణమవుతుంది అబ్సల్యూట్గా, ఆబ్వియస్గా. పొలిటికల్ డిస్టర్బెన్స్. ఇవాళ పలు విశ్లేషకారులు ఏమని మాట్లాడుకుంటున్నారు అంటే అరే గా గులాబీ ప్రభుత్వం ఉంటేనే మంచిగా ఉండదు కదా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గా అడ్డమైన స్కీములన్నీ తీసుకొని వచ్చి రాష్ట్ర ఖజానాను సంకనాకి ఏదో ఆ ట్యాక్సులు ఈ ట్యాక్సులు బి ట్యాక్సులు సి ట్యాక్సులు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎన్ని ట్యాక్సులు ఉంటాయో తెలియదు కానీ ఆ ట్యాక్సులని పెట్టి ఇలా సామాన్యుడి మీదనే పడుతుంది కదా ఏ సర్కారు ఉన్నా. ఇవాళ పాత సర్కారు ఉంటేనే మంచిగుండు కదా అనే ఆలోచనలో సామాన్యుడు దిగిపోతున్నాడు అని అంటే ఇవాళ మీరు అర్థం చేసుకోండి ఎంత చండాలమైన పరిస్థితుల పరిపాలన ఉన్నది అని. ఇవాళ ఎంక్రోచ్మెంట్స్కి ఈ బయ్యర్ పర్సెప్షన్కి ఏదైనా నమ్మకం సర్కారు కల్పిస్తుందా అని అంటే లేదు. ఇప్పుడు నేను ఏదైనా ఒక ఇండిపెండెంట్ విల్లా కొనుక్కోవాలంటే నాకు భయం అయి కూర్చున్నది. ఇది తర్వాత ఏదో ఒక రకంగా ఎవడో ఒకటి వచ్చి వాడవారసుడని ఈడువారసుడని దానికి ఫ్యాక్ట్ చెక్కర్ ఆర్ టు దట్ మ్యాటర్ చెక్కర్ పాయింట్ ఏది ఉన్నది. అపార్ట్మెంట్లలో కూడా బ్యాంక్ కమిటీలు మోసం చేస్తున్నాయి. చెరువులు మునిగిపోతుంటే కూడా బ్యాంక్ అప్రూవల్ అవుతున్నాయి. అంటే బ్యాంక్ కమిటీలలో లీగల్ కమిటీలు ఏం కట్టలు కడుతున్నాయి అనే ప్రశ్న సామాన్యుడు వేస్తుంటే ఎప్పుడు మాట్లాడతాడు. ఇది హైడ్రా అప్పుడు కూడా మనం చాలా మంది మాట్లాడుకున్నాం. దాని ద్వారా ఇవైతే చెప్పే ఛానల్స్ అగ్రెసివ్గా ముంగడిపోతున్నాయి చూడు, యూట్యూబ్ ఛానల్స్. ఒక సామాన్యుడి సంపాదనను కాపాడాలని ఆ యూట్యూబర్ ఛానళ్లను బ్లాక్మెయిలర్లు అని చెప్తున్నారు. సత్యాన్ని ఎదుర్కోలేక జిగర్ల దమ్ము ఉంటే ఈ రియల్ ఎస్టేట్ సంస్థలు యూట్యూబర్లు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నా వద్దా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో నాకు చెప్పుర్రి. అవసరమైతే నేను ఒక 1 సెకండ్ పాజ్ తీసుకోమంటే తీసుకుంటా.
ఇవాళ మనం కష్టపడి ఒక పైసా పెట్టి ఒక ప్రాపర్టీ కొనాలని అంటే దానికి సరైన సమాధానం దొరకాలనా వద్దా? నేను మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్, ఒకసారి కమెంట్ రూపంలో జర మాకు చెప్పుడు, ఒక మోటివేషన్ వస్తుంది. ఆడా ఈడా అని అంటాడు. బట్ ఇది ఈడనా ఆడనా? ఏడా ఆడాదు ఈడ కాదు, అమీరుల్లా మేడ కాదు, గుర్రపు నీళ్ళ గుట్టకాడ అలుగువారి తాండాలోన ఎడగొనాలి ఇల్లు. నేను జమ్మ చెడువు షెట్టు నాది, మళ్ళీ ఏ అమ్మ వచ్చి నాకు చెప్తుంది, ఏ అయ్య వచ్చి నాకు చెప్తాడు ఇది పర్ఫెక్ట్ అని. కొత్త పొలిటికల్ ట్యాక్స్లు ఆల్మోస్ట్ సామాన్యుడికి ఒక పెద్ద ఉరితాడైపోయినాయి. ఇవాళ వీడికి ఆగిపోయిందనంటే వీడికి ఆగదు. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనాలు మీది చాలా ఆశ్చర్యకు గురి చేస్తాయి ఫ్రెండ్స్. మన హైదరాబాద్లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ లేదు ఫ్రెండ్స్. ఇష్టం వచ్చినోడు పెద్ద పెద్ద లార్జ్ కాంప్లెక్స్లు కట్టేస్తాడు. ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అని అంటే నీకు ఎంతైతే జాగ్ ఉందో, ఎన్ని ఫ్లోర్లు, దాన్ని ఏ రకంగా యూజ్ చేస్తావు అని అనేది నీ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. జనరల్గా నా యావరేజ్ ఎనీథింగ్ అబౌవ్ 3.5 ఈజ్ ఆల్వేస్ ప్రాఫిటబుల్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్ అని అంటారు. ఏ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఆఫ్ అబౌట్ 3.5 మీకు చాలా ప్రాఫిటబుల్ ఉంటుంది అని అంటారు. అది అవుట్ ఆఫ్ 5 స్కేల్లో చెప్తున్నా. అది 3.5 కాదు, ఇప్పుడు ఇక 4.5 దాకా కూడా పోతుంది. 5 to 5 వచ్చినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. రప్చిక్ కట్టేస్తున్నారు. ఎన్ని ఫ్లోర్లైనా కట్టుకో, ఏమైనా చేసుకో, డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ అయినా చేసుకో, దీన్ని నియంత్రించే సర్కారు ఉన్నదా అంటున్నా. వెనకటికి మన అనుమూల రేవంత్ రెడ్డి గారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులే ఈ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ మీద ఒకసారి మాట్లాడిండ్రు. ఇష్టం వచ్చినట్టు గల్లీలలో మీరు రప్ప లేపి పాడేస్తే ఆడ ట్రాఫిక్ జామ్ అయిపోయి డ్రైనేజ్లు జామ్ అయితే గట్లెట్లా అనన్న ఆ ప్రభుత్వము, టు దట్ మ్యాటర్ మా రేవంత్ అన్న ఇవాళ పల్లెత్తు మాట మాట్లాడతలేడు అని అంటే, ప్రభుత్వం వచ్చేదాకో రకం, ప్రభుత్వం వచ్చినాక ఇంకొక రకం. ఆనాటి వ్యభిచారం ఇవాళ సంసారం అవుతుందా, లేకపోతే ఈనాటి సంసారం రేపు వ్యభిచారం అవుతుందా అన్న ప్రశ్నకు ఎవడన్నా సమాధానం చెప్తాడా ఫ్రెండ్స్? నార్త్ సౌత్ ఈస్ట్ హైదరాబాద్ కంప్లీట్గా ల్యాగ్ బిహైండ్ అయిపోయింది. మార్కెట్ షేర్స్ తీసుకొని చూస్తే హైదరాబాద్ది నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ 28% నార్త్, సౌత్ 13%, ఈస్ట్ 4% మార్కెట్ షేర్ చెప్తున్నాను నేను. ఆల్ రీజన్స్ సేల్స్ ఏదైతుందో ఆల్మోస్ట్ 26 చెప్పినా కదా 45 to 50% పడిపోయిందనండి. ఇది నేను మాట్లాడతలేను మళ్ళీ నన్ను అనుకుర్రి. అసెట్ స్కాన్ November 5, 2024 ప్రకారం ఇగో నేను దాని వెబ్సైట్ కూడా మీకు ఇక్కడ పెట్టిన, మావాడు మీకు డిస్క్రిప్షన్లో పెడతాడు. వీడికి ఆగిపోయిందా అని అంటే ఎంటైర్ ఇయర్, ఇది ఒక్కసారి కాదు, మొత్తం సంవత్సరం అంతా సంకనాకుతున్నది. గవర్నమెంట్ పాలసీలు ఏ రకంగా వస్తున్నాయి, ఏం కథ పోతున్నాయి ఎవరికి అర్థమైతలేదు. రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్లు గవర్నమెంట్ పాలసీలను క్రిటిసైజ్ చేస్తున్నారు. కేసీఆరే బెటర్, అప్పుడే రియల్ ఎస్టేట్ మంచిగా ఉండే అననే పెద్ద పెద్ద మాటలు రియల్ ఎస్టేట్ సంస్థలలో వినిపిస్తున్నాయి. ఎందుకు అనంటే డేటా మీ ముంగట పెట్టిన. హైదరాబాద్లో లాస్ట్ ఇయర్ సేల్స్ తీసుకుంటే 24,444 యూనిట్లు అమ్ముడు పోతే ఈ కరెంట్ సేల్స్లలో 12,682 యూనిట్లే అమ్ముడు పోయినాయి. అంటే 47% డ్రాప్ అయింది. బెంగళూరులో అదే తీసుకుంటే మీరు మార్జినల్ డ్రాప్ 24,000 యూనిట్స్ అమ్ముడు పోతే ఇవాళ 20,880 యూనిట్లు అమ్ముడు పోయినాయి. అదర్ సిటీస్లో కూడా కేవలం 5 to 10% వేరియేషనే ఉన్నది. కాకపోతే మన బంగారు తెలంగాణలో ప్రజాపాలనలో 47% పడిపోయింది రియల్ ఎస్టేట్ రంగం. అంటే పెట్టుబడిదారులు ఏ రకంగా జీవితాలు నడుపుతారో ఒకసారి మీరు చూడండి. ఇన్వెస్టర్స్ కొలాప్సా కాదా, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా అని చెప్పి నేను ఎందుకు చెప్పాలి నా ఫ్రెండ్స్, మీరు అనుభవిస్తున్నారు. ఇది నలుగురికి షేర్ చేయండి. మీకు ఏదైనా డేటా తెలిస్తే కామెంట్ రూపంలో తెలుపుండ్రి.